హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ. యాక్చువల్గా నిన్నంతా నాకు చాలా బ్యాడ్ టైం నడిచిందనమాట. పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం వరకు అన్ని తిట్లే సరిపోయినాయి. ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ వస్తువు పోగొట్టాను, అది కూడా మా హస్బెండ్ అనమాట. సరే ఇల్లంతా వెతుకో అన్నారు, వెతికాను, దొరకలేదు. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే అది ఎలాగో దొరకదులే, నేనే దాన్ని కొనుక్కొని తీసుకొస్తాను, మళ్ళీ ఇంట్లో జాగ్రత్తగా దాయన్నారు. సరే అన్నాను. యాక్చువల్గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అందరిలో ఇలాగ జరిగిద్దా, కేవలం మా ఇంట్లో మాత్రమే ఇలాగ జరుగుద్దో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఒక వస్తువు పోయిందనుకో, కావాల్సిన టైంకి దొరకదు, తర్వాత ఎప్పటికో ఆ టైం అంతా అయిపోయినాక దొరికిద్ది. అప్పుడు దొరికి ఏం ప్రయోజనం చెప్పండి? అంతే కదా. మా ఇంట్లో అదే జరిగిద్ది అనమాట. సరే అని మా బాబుకి లంచ్ తీసుకొని వెళ్ళాను. వాడు లంచ్ తినేసేసాడు, అయిపోయింది. ఈలోగా మా హస్బెండ్ స్కూల్ దగ్గరికి వచ్చారనమాట ఆ వస్తువు తీసుకొని. అది కూడా తీసుకొని వెళ్తుంటే నాకు దారిలో నల్ల రేరేడు పండు అండ్ ఖర్జూరకాయలు కనిపించినాయి. మా హస్బెండ్ నన్ను కానీ కొనిపెట్టవా అని, అందుకని కొనిచ్చారు నాకు. అదంతా అయిపోయినాక ఈవినింగ్ 4 అయిపోయింది. మా అబ్బాయిని తీసుకుని ఇంటికి వచ్చాను. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock వన్ ట్యూషన్లో దింపాను. ట్యూషన్ నుంచి రాగానే నేను ఐ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను అండి. ఎందుకంటే వాడికి కంటి దెబ్బ తగిలింది, దానికోసం తీసుకెళ్ళాను. డాక్టర్ గారు అయితే అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, డ్రాప్స్ వేయండి అని చెప్పి డ్రాప్స్ వేశారు. అక్కడ నుంచి మేము జ్యూస్ షాప్కి వెళ్ళాం, జ్యూస్ తీసుకున్నాం. దారిలో మళ్ళీ వస్తుంటే మాకు పానీపూరి కనిపించింది. నా ఫేవరెట్ కదా పానీపూరి, తినేసేసాను అనమాట. తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాం, ఎందుకంటే మా పాప లేసింది కాబట్టి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటబ్బా, అసలు ఎంత అడుగుతున్నా కూడా లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, చాలా టూ మచ్ అబ్బా.